ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకునేటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా సులువు మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. ఆమేన్. ఇక్కడ ప్రభువారి యొక్క తగ్గింపును గురించి, విధేయతను గురించి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తున్నాడు. అవునండి, మన ప్రభు ఆయన తండ్రి దైవ కుమారుడైనప్పటికీ తండ్రితో కూడా ఉంటూ విడిచిపెట్టుకోవడని భాగ్యాన్ని ఎంచుకోలేదు. కానీ ఆ పరలోక మహిమను, తండ్రితో కూడా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. మనుషుల పోలికగా పుట్టాడు. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. తను రిక్తునిగా చేసుకున్నాడు. నీవు నేను పొందవలసిన శిక్షను సిలువ పైన పొందాడు. నిన్నటిదిన గుడ్ ఫ్రైడే ఆరాధనలు మన మందిరాల్లో జరిగినాయి. చక్కగా యేసుప్రభు వారి సిలువపై పలికినటువంటి 7 మాటలు అందరూ చక్కగా ధ్యానం చేసి అనేకమైన సత్యాలు తెలుసుకొని ఉంటారు. అవును, ప్రభువారు మరి గుడ్ ఫ్రైడే రోజున సిలువ వేయబడి మరి ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. 6వ మాటలో ప్రభు అంటాడు, సమాప్తమైంది అంటాడు. ఏమి సమాప్తమైంది అంటే, తండ్రి నన్ను ఏ పని కొరకు ఈ లోకానికి పంపించావో ఆ పని సంపూర్ణమైపోయింది, నీ చిత్తం నేను నెరవేర్చానని తండ్రికి తను చెప్తున్నాడు. నువ్వు ఏ పని నిమిత్తం పంపించావో, ఏ విమోచన కార్యం కొరకు నన్ను పంపించావో, ఏ సిలువ బలియాగం కొరకు నన్ను పంపించావో ఆ పని నేను సంపూర్తం చేశానయ్యా, తుదముట్ట దాన్ని చిత్తాన్ని నెరవేర్చానని ఎంతో విజయోత్సాహంతో తండ్రికి తన యొక్క సమాప్తమైన సంగతి చెప్తున్నాడు. ఇట్ వాజ్ ఫినిష్డ్ అని చెప్తున్నాడు. అవును పిల్లారా, మరి ప్రభు ఈ లోకానికి వచ్చి నీవు నేను పొందవలసిన శిక్షను మనకు బదులుగా ఆయన పొందాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాపాలకు క్షమాపణ కలుగుతూ ఉంది. తండ్రి తన సొంత కుమారుని, ఏకైక కుమారుణ్ణి మన కొరకే ఈ లోకానికి మరి బలియాగంగా పంపించాడు. మరి ఆయన మనం తండ్రి మరి రక్త ప్రోక్షణ లేకుండా పాపానికి క్షమాపణ దొరకదు. కాబట్టి మరి రక్తం పవిత్రమైనది ఉండాలి. కాబట్టి నిర్దోష రక్తం కావాలి. కాబట్టి నిర్దోషమైనటువంటి పవిత్రుడైనటువంటి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి నీ కొరకు నా కొరకు పంపించాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. చూసారా, తన సొంత కుమారుని మన కొరకు అనుగ్రహించిన దేవుడు వెనుక తీయకుండా మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు మన ఆయనతో పాటు సమస్త మనకెందుకు అనుగ్రహింపడు అని చెప్పి ఇక్కడ ప్రశ్న. అవును, తన సొంత కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు దానం చేసి ఈ లోకానికి అప్పగించిన దేవుడు మనం ఆయన చిత్తానుసారంగా ఏదడిగినా కూడా ఆయన ఇవ్వటానికి సంసిద్ధుడిగా ఉంటాడు. ఉదయకాల వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, మరి సిలువను గురించి ఎన్నో విషయాలు మనం వింటున్నాము, ధ్యానం చేస్తున్నాము. ఆయన విధేయత చూపించి తను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి నీ నా పాపదోషాన్ని భరించి అంతగా నలగొట్టబడ్డాడు. అందుకే పౌలు అంటాడు ఫిలిప్పీ 2:5, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి. మనము కూడా మన జీవితాల్లో తగ్గింపు కలిగి మరి విధేయత కలిగిన వారిగా ఈ లోకంలో జీవించాలి. ప్రభువును పోలి ఈ లోకంలో జీవించి మన యుక్తమైన ప్రవర్తన ద్వారా, మన యొక్క మాదిరికరమైన ప్రవర్తన ద్వారా అనేకులు ప్రభు వైపు తిప్పవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది. మరి 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూస్తే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఆయన యొక్క మనకు మాదిరి ఉంచిపోయాడు. కాబట్టి ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయన పోలి లోకంలో మనం జీవించినట్టయితే, లోకానికి ప్రభువును చూపించినట్టయితే అనేకులు లోకం నుంచి వేరే ప్రభు వైపు ఆకర్షించబడతారు. కాబట్టి మనకు కూడా మన జీవితాల్లో తగ్గింపు జీవితం కలిగి సిలువ యొక్క విలువను తెలుసుకొని రక్షణ పొంది ఆయన బిడ్డలుగా ఈ లోకంలో ఆయన పోలి జీవించి అనేకులు ప్రభు త్రిప్పటానికి ప్రయత్నం చేద్దాం. అటు కృపాధన్యత ప్రభు మనకందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధురాని కొందనాలు. ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన వాక్యాల వాటిని కొందనాలు. అవును ప్రభువా, నీవు నాయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, సులువు మరణం పొందినంతగా నువ్వు విధేయత చూపిన వాడివై నిన్ను తగ్గించుకొని ప్రభా నా కొరకు మా కొరకు సిలువ బలియాగం చేసి ఆ విమోచన క్రయదయాన్ని చెల్లించెళ్ళేవయ్యా, నీ స్తోత్రాలు. అయితే నువ్వు పునరుద్ధారణమై తండ్రి యొద్దకు వెళ్ళావు నాయన. తిరిగి రాబోతున్నావు తండ్రి, నన్ను మమ్మల్ని అందరం తీసుకెళ్ళటానికి. నువ్వు వచ్చినప్పుడు ఎదుర్కొనే సిద్ధపాటు మాకు అందరికీ దయచేయమని
నీ రాకల్లో మేము వచ్చినప్పుడు ప్రభా నీ కడబోరు శబ్దనగర్ని చెవులు మాకు దయచేయండి. మేము సిద్ధపాటు కలిగి నీ స్వరమును విని ఎదుర్కోవడానికి మమ్మల్ని ఆయత్తపరచండి. ఇంకా మా కుటుంబాలు రక్షణ అయిన వారికి రక్షణ దయచేయండి. మా చుట్టుప్రక్కల నశించిపోతున్న వారందరిని దర్శించి రక్షించండి. దినం ప్రభా మరి ఈ దినమంతట్లో మేము చేయి పనిపాట్లో రాకపోకలో తోడుగుండండి. ఏదైనా దేవులతో నింపి నడిపించండి. దినం బర్త్డే మ్యారేజ్ చేసుకుని బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ప్రతి వారి అవసరం అక్కడ మీ నామలో తీర్చమని యేసు నామంలో ప్రార్థించడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.